సాంఘిక నాటకము తప్పెవరిది ఎవరు దొంగ అనేటువంటిది ఆచార్య ఆత్రేయ గారు రచించినటువంటిది. 12వ తరగతి పియూసి కర్ణాటక గవర్నమెంటు 12వ తరగతి సాహితీ చందనము అనేటువంటి పుస్తకంలో ఈ యొక్క నాటకాన్ని మనము తెలుసుకోబోతున్నాము. సాంఘిక నాటకాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క పాఠంలో వచ్చేసి తప్పెవరిది అనేటువంటిది ఎవరు దొంగ అనేటువంటిది ఆచార్య ఆత్రేయ గారు రచించింది. ఎవరు దొంగ నాటిక రచయిత ఆచార్య ఆత్రేయ గారు. వీరి అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. అసలు పేరులో ఆచార్య ప్లస్ గోత్రంలోని ఆత్రేయ అని కలిసి ఆచార్య ఆత్రేయగా కలం పేరు అయింది. కలం పేరు అంటే వారి యొక్క ఒరిజినల్ పేరు రాయకుండా వాళ్ళు వచ్చేసే పేర్లు వాళ్ళు రాసేటువంటి కలం పేరుగా వాళ్ళు పెట్టుకుంటారన్నమాట రచయితలు. వీరు 1921 సంవత్సరము మే 7వ తేదీన నెల్లూరు జిల్లా సూలూరుపేట మండలము మంగళంపాడు గ్రామంలో జన్మించారు ఈయన. వీరి తల్లిదండ్రులు శ్రీమతి సీతమ్మ, శ్రీ కృష్ణమాచార్యులు. వీరు చిత్తూరులో ఈయన ఎస్ఎస్సిఎల్సి వరకు చదివి రాయవేలూరులోని ఊరీస్ కాలేజీలో వచ్చేసి ఇంటర్మీడియట్ కోర్స్ పూర్తి చేశారు. ఆత్రేయ చిత్తూరులో టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ చేశారనమాట. 1940 సంవత్సరంలో వీరికి శ్రీమతి పద్మావతితో వివాహం జరిగింది. వీరు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. 1955 సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ కోసము ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వీరు నెల్లూరు మున్సిఫ్ కోర్టులో వచ్చేసి తిరుతని సెటిల్మెంట్ ఆఫీసులో గుమాస్తాగా, జమీన్ రైతు పత్రికలో సహాయ సంపాదకునిగా, ఆంధ్ర నాటక పరిషత్తులో వేతన కార్యదర్శిగా ఉద్యోగాలు అనేటువంటి చేశారు. వీరు 10 నాటకాలు 15 నాటికలు రచించారు. తెలుగు సినిమా రంగంలో సినీ కవిగా కూడా ప్రవేశించి సుమారు 400 చిత్రాల్లో కొన్ని మాటలు, తర్వాత 2000కు పైగా పాటలు రాసినటువంటి మనసు కవి ఆచార్య ఆత్రేయ. తెలుగువారి మధుర కవి, నాటక రచయిత. ఈయన 1989 సంవత్సరము సెప్టెంబర్ 13వ తేదీన ఈయన చనిపోవడం జరిగింది. వీరి నాటికలన్నీ ప్రాచీన సమకాలీన ఇతివృత్తాలతో రచించినవే. ఈ నాటికల్లో శిల్పము, నాటకీయత, సామాజిక స్పృహ అద్భుతంగా చిత్రించబడింది. అంటే ఇక్కడ ఏంటంటే నాటకాల్లో ఉన్నటువంటి శిల్పకళలను, తర్వాత వచ్చేసి నాటకీయత, నాటకంలో ఉండేటువంటి పాత్రలు, తర్వాత వచ్చేసి సామాజిక స్పృహ అంటే సమాజంలో ఏర్పడేటువంటి విషయాల గురించి ఈయన ఎక్కువగా నాటకాల్లో కనిపించేవన్నమాట. అద్భుతంగా చిత్రించబడతాయి. తర్వాత ఆధునిక కాలంలో కనిపించేటువంటి తిండి సమస్యను ఎవరు దొంగ నాటికలు చక్కగా చిత్రించడానికి మా అతిశయోక్తి కాదు. ఈ యొక్క నాటకం గురించి మనం తెలుసుకుందాము. ముందు ఆ యొక్క పరిచయం తెలుసుకుందాము. ఇది చాలా పెద్ద నాటిక కాబట్టి కాస్త కొంచెము స్ప్లిట్ చేసి మనం వచ్చేసి పేజీలుగా మనము చెప్పుకుందాము. పేజీల వారీగా చెప్పుకుందాము. పాత్రలు వచ్చేసి దొంగ, చౌదరి, కానిస్టేబుల్, వార్డను, డిఎస్ఓ, మునసబు, డాక్టరు, పత్రికా విలేకరి, 2 ఖైదీలు, కుర్రవాడు. వీళ్ళు ప్రధాన పాత్రధారులు. సరే, ఇక్కడ పూర్వకాలంలో వచ్చేసి నాటకం అనేటువంటిది ఎలా వేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనము సినిమా హాల్కి వెళ్తున్నాము. సినిమా హాల్లో ముందు తెరలు ఉండేవి. ఆ యొక్క తెరలు అనేటువంటిది ఇప్పుడు ఏ సినిమా హాల్లోనూ లేవన్నమాట. తెర ఎత్తకుండానే నాటకం అనేటువంటిది మొదలవుతుంది. అంటే మొట్టమొదట తెర తీస్తారనమాట. ఒక పరదా మాదిరిగా కట్టుంటారు, ఒక గుడ్డ కప్పుంటారనమాట. ఆ యొక్క గుడ్డను తెరిచి నాటకము మొదలయ్యక ముందు వాటిని వచ్చేసి తెర తీయడం అనేటువంటిది జరుగుతుంది, అందరికి కనిపించే విధంగా. తెర ఎత్తకుండానే నాటకం మొదలవుతుంది. మొట్టమొదట నాటకం మొదలు పెడుతున్నారని ప్రేక్షకులకు తెలియడానికి మైకులో పలానా వారు రచించినటువంటి ఎవరు దొంగ అన్నటువంటి ఏకాంగికగా ప్రదర్శిస్తారు. ముందు వచ్చేసి మైకులో అనౌన్స్ చేస్తారనమాట. ఎవరు ప్రదర్శించారు, ఎవరు రాశారు, ఎవరెవరు నటిస్తున్నారు అనేటువంటిది ముందు తెలియజేస్తారు అని ప్రకటన చేయబడుతుంది. తర్వాత బెల్ అయిన వెంటనే పోలీస్ విజిల్స్ 4-5 వరసన గోలగా ఊదబడతాయి. 4-5 బూట్ల కాళ్లతో పరిగెత్తుకుంటూ ఉన్నటువంటి ధ్వని రాను దగ్గరవుతుంది. అంటే బూట్ల కాళ్ళతో శబ్దం చేస్తున్నట్టు మనకు వినిపిస్తూ ఉంటుంది. కాసేపట్లో ఒకడు తెర ముందు నుంచి వాయువేగంతో పరిగెత్తుకొచ్చి స్టేజ్ దగ్గర ఉన్న ప్రేక్షకుల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఆ తర్వాత ఒకతను పరిగెత్తుకుని వచ్చి ఆగి అటు ఇటు చూచి స్టేజ్ దిగి ప్రేక్షకుల దగ్గరకు వచ్చి ప్రేక్షకులనంతా కలియజూచి ముందర వరుసలో ఉన్న వాళ్ళను చూచి ఈ విధంగా అంటాడనమాట. అతడు, అరే ఇలా ఒక అతను పరిగెత్తుకొచ్చాడు, చూచారండి మీరు, ఇప్పుడే వచ్చాడు అంటూ ఈ విధంగా సంబోధిస్తాడనమాట. అరే ఇంతలో ఎలా వెళ్ళాడు దొంగ వెధవ అంటూ చెప్తాడనమాట అతను. మీరెవరు చూడలేదా అండి, వాడు దొంగండి, మనమంతా ఇక్కడున్నామని తెలిసి ఎలా వచ్చాడు హాస్టల్లోకి. మెల్లగా అటు ఇటు చూచి స్టోర్స్ తాళం పగలగొట్టి లోపల దూరాడు సార్ రాస్కల్. నేను
కనపడేటప్పటికి కల్లా పరారయ్యాడు. కాస్త చూడండి అయ్యా, చూడండి అంటూ ప్రేక్షకుల మధ్యకు వచ్చి ఒకతను వచ్చేసి మైక్లో అరుస్తూ ఉంటాడంట. ప్రేక్షకుల్లో నుంచి ఒక కుర్రాడు లేచి, కుర్రాడు, అరే హాస్టల్లో దొంగ దూరాడా, ఏం పట్టుకెళ్ళాడో, ఇప్పుడే ఇలా ఎవరో పరిగెత్తుకొచ్చారోయ్ అంటూ ఒక అతను కుర్రాడు వచ్చేసి అక్కడి నుంచి అరుస్తాడనమాట. రెండవ వాడు తమిళంలో వచ్చేసి, ఆమా ఆమా నాన్ పాతేన్ ఇష్టిదా ఇంగదా వందాన్ ఇప్పుడిదా వందాన్ అంటూ తమిళంలో మాట్లాడతారు. మళ్ళీ ఇంగ్లీష్లో వచ్చేసి మూడవ వాడు ఇంగ్లీష్లో, జస్ట్ ఐ సా ఏ ఫెలో రన్నింగ్ దిస్ వే, నేను చూశాను ఒక అతను వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాలుగో వాడు, ఏరా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కాదు కదా కొంపదీసి అంటూ నాలుగో వాడు ఈ విధంగా అంటున్నాడు అనమాట. ఒకటో వాడు, అయితే వార్డన్తో చెప్పావా అన్నాడనమాట. అనేసరికి అతను అన్నాడు, వార్డెన్ ఎక్కడా? ఒకటో వాడు, చూడు బ్రదర్ చూడు, ఆ మేకప్ రూపంలో ఉంటాడేమో పద అంటూ, అంటే ఇక్కడ ఈ యొక్క అలర్ట్ చేసేదానికోసం అనమాట, ఈ యొక్క ప్రేక్షకుల్ని అలర్ట్ చేసేదానికోసం ఈ విధంగా ప్రదర్శిస్తారనమాట. ఒకటో వాడు, అతడు స్టేజ్ మీదకు పరిగెత్తారు. ఇంతలో వార్డను ఐసే ఏమిటి గోల, నాటకం జరగనీయకుండా వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ అంటూ వార్డన్ అరుస్తూ ఉంటారనమాట. అతను అంటాడు, హాస్టల్ స్టోర్లో దొంగ పడ్డాడండి వార్డన్. దొంగ? ఒకటో వాడు, అవునండి అంటూ అతను అంటాడనమాట. వార్డను ఏమంటాడంటే, మనిషిని చూసావా అంటాడు. అతను, ఎవడో బెగ్గర వెదవండి, రేక్స్ చింకిపాతల్లో ఉన్నాడు, అంటే బాగా చిరిగిపోయి ఉన్నాడు అతను. వాచ్మెన్ అంతా ఏం చేస్తున్నారోయ్ అంటూ వార్డన్ అరుస్తూ ఉన్నారనమాట. ఒకటో వాడు, ఇక్కడ నాటకం చూడడానికి వచ్చేసారండి అంటూ వార్డన్ మీద అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ని ఇక్కడ వచ్చేసి వార్డన్కి యొక్క చెప్పడం అనమాట. అప్పుడు వార్డన్ తిడతారు కదా, అప్పుడు వచ్చేసి వార్డన్ వచ్చేసి ఈ విధంగా అంటున్నాడు, నాన్ సెన్స్, ఆ వెధవలకు వైజ్ఞానిక వారోత్సవాలు కావలసి వచ్చినాయి అంటూ, అంటే ఈ యొక్క ప్రోగ్రాం కావాల్సి వచ్చిందా, కమాన్ వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం రండి. పోబోతూ వెనక్కి తిరిగి, మహాశైలారా ఈ అవాంతరము కలిగినందుకు విచారిస్తున్నాము. అంటే అక్కడ వచ్చేసి నాటకంలో నటించేటువంటి వాళ్ళు ఏదైనా మేకప్ లేట్గా రావడమో లేకపోతే మేకప్ వేసుకోవడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళని ఈ యొక్క అట్రాక్ట్ చేయడం కోసము ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. విచారిస్తున్నాము మహాశిలారా, ఈ అవాంతరం కలిగినందుకు విచారిస్తున్నాము. తొందరలో ఇంజనీరింగ్ కాలేజ్ వారి నాటకం మొదలెడతారు. సో మీరు కాస్త ప్రశాంతంగా ఉండాలి, ఇప్పుడే వస్తా అని పోబోతుండగా ఎదురుగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ వస్తారనమాట. వచ్చిన వెంటనే వార్డన్, పోలీస్ వచ్చారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, గుడ్ మార్నింగ్ సార్ అంటూ వార్డన్ వచ్చేసి, గుడ్ మార్నింగ్, ఏం కావాలండి అంటూ ఈ యొక్క పోలీస్ వాళ్ళని అడుగుతాడనమాట వార్డన్. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి, ఏం లేదండి, ఈ హాస్టల్ వార్డన్ గారు ఎవడండి అంటూ అడుగుతున్నారనమాట. వార్డన్, నేనే, ఎందుకండి దొంగ దొరికాడా అంటూ అడిగాడనమాట వార్డను. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి, దొంగ ఏంటి మాట్లాడుతున్నారు అంటూ అనేసరికి, అంటే ఇందాక నుంచి ఒక దొంగ గురించి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి అనుకున్నారనమాట. వాడను, దొంగ అండి, హాస్టల్ స్టోర్స్లో తాళం పగలగొట్టి దూరాడు, మనిషి కనబడేటప్పటికల్లా పత్తా లేకుండా పోయాడు, అంటే మనిషి వాడిని పట్టుకునేసరికి వాడు అక్కడ నుంచి పారిపోయాడు అని చెప్తూ ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్తో చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క వార్డన్. ఇంతలో లోపల నుంచి ఒక కుర్రాడు పరిగెత్తుకొస్తూ, కుర్రవాడు, సార్ వార్డన్ వచ్చేసి, ఏం అన్నాడు అనమాట. అనేసరికి కుర్రవాడు వచ్చేసి, మనం నాటకానికి తెచ్చిన డ్రెస్సులు మూటంతా కనపడడం లేదండి అంటున్నాడు అనమాట. వార్డను, వెదకొండో ఎక్కడో ఉంటుంది, అన్నీ ఇప్పుడే వస్తాయి మీకు. కుర్రవాడు అన్నాడు, వెతికామండి, ఎక్కడా లేదు, ఇప్పుడే తెచ్చి ఆ బయట డ్రెస్సింగ్ రూమ్లో పెట్టాం, ఓ మినిట్ తర్వాత చూస్తే లేదు సార్ అన్నారనమాట. వార్డన్ వచ్చేసి, చూచారండి, ఈ దొంగ కొట్టేసుంటాడు, సందేహం లేదు అంటూ వార్డన్ అన్నాడనమాట. సబ్ ఇన్స్పెక్టరు, దొంగ ఎలా పారిపోయాడో ఎవరన్నా చూచారా అని అడిగారనమాట. అతను వచ్చేసి మాట్లాడుతున్నాడు. అతను ఏమంటున్నా అంటే, ఇప్పుడే ఇలా వెళ్ళాడండి, నేను వాడిని తరుముకొచ్చాను, ఇలా ఆడియన్స్లో దూరి వెళ్ళిపోయాడు. సబ్ ఇన్స్పెక్టర్, అరే ఎలా ఉంటాడో గుర్తుందా మీకు అన్నాడనమాట. అతను, కాస్త దూరం నుంచి టార్చ్ వేసి చూశానండి, మనిషి ముఖం కనపడలా, ఒక ముష్టివాడిలా ఉంటాడు, చిరిగిన చొక్కా, చింపిరి తల,
5 అడుగుల 2 అంగుళాలు లేక 3 అడుగుల ఉంటాడనమాట. 5.2 5.3 అంగుళాలు ఉంటాడు అన్నాడు అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ లావుగా ఉంటాడా బక్కగా ఉంటాడా అనేసరికి అతను వచ్చేసి మీడియం మధ్యస్థంగా ఉంటాడండి అన్నారనమాట. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి కానిస్టేబుల్తో ఈ గుంపులో ఎక్కడన్నా ఉన్నాడేమో వెతుకు అంటూ కానిస్టేబుల్తో అంటున్నాడనమాట సబ్ ఇన్స్పెక్టర్. ఆ విధంగా వచ్చేసి కానిస్టేబుల్ వచ్చేసి స్టేజీ దిగి ఆడియన్స్లోకి మెల్లగా జారుకుంటాడనమాట. సబ్ ఇన్స్పెక్టర్ వాడు వెతికి పట్టుకొస్తాడు లేండి, మీరు కాస్త దయచేసి స్టేషన్ దాకా రావాలి అన్నాడనమాట. వాడను దొంగ దొరకందే స్టేషన్కి రావాలా అన్నాడనమాట. సబ్ ఇన్స్పెక్టరు దొంగవాడే దొరుకుతాడులేండి అన్నాడు. వాడన్ రేపు మార్నింగ్ రాకూడదా, నాకు ఈ ఫంక్షన్ ఉంది అన్నాడు అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ లేదండి వెంటనే రావాలి అన్నారనమాట. వాడను కాస్త కూర్చోండి వెళ్దాం అంటూ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ నాటకం ఉంది చూచిపోదాం అంటూ ఇన్స్పెక్టర్ని కూర్చోబెట్టాడు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రైజు వచ్చింది వాళ్ళకే, ఈసారి కూడా మంచి నాటకమే ఆడతారు, చూచి వెళ్దాం ఏమంటారు అన్నాడనమాట. సబ్ ఇన్స్పెక్టర్ నో ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ క్షమించండి, మాకు నాటకాలు చూసే తీరిక లేదు అన్నాడనమాట. వాడను పోనీ రేపు మార్నింగ్ వచ్చి రిపోర్టు ఇవ్వకూడదండి అన్నాడనమాట. సబ్ ఇన్స్పెక్టర్ రిపోర్టు ఇదివరకే ఇచ్చేశారు, ఇక మీరు ఇవ్వాల్సిందే సంజాయిషీనే అన్నాడనమాట. వాడన్ ఏమిటి అన్నాడనమాట. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి యు ఆర్ అండ్ అరెస్ట్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అన్నాడు. వాడను అరెస్ట్ మై సెల్ఫ్ వాట్, నన్న ఏమిటి ఎందుకు అన్నాడు అనమాట. సబ్ ఇన్స్పెక్టరు యు ఆర్ అండ్ అరెస్ట్ అంటూ సబ్ ఇన్స్పెక్టరు అన్నాడనమాట. ఇప్పుడు వార్డన్ వచ్చేసి ఓ సబ్ ఇన్స్పెక్టర్ రండి సార్ రండి. ఇంతలో కానిస్టేబుల్ గబగబా వస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్కి సెల్యూట్ చేసి ఈ విధంగా అంటారనమాట కానిస్టేబుల్. సార్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఏం రా అన్నాడు. కానిస్టేబుల్ వచ్చేసి బాపూజీ రైస్ మిల్లు దాకా వెళ్ళి రావాలి సార్ అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఎందుకు? కానిస్టేబుల్ అంటాడు పెద్ద గొడవ జరుగుతుందండి అక్కడ అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఏమిటా గొడవ, బందిపోటా అన్నాడు. కానీ అప్పుడు కానిస్టేబుల్ అన్నాడు కాదండి. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి కమ్యూనిస్టులు సాబటేజా అన్నాడు. కానీ కానిస్టేబుల్ వచ్చేసి కాదండి సబ్ ఇన్స్పెక్టరు మరేమిటి నీ తలకాయ్ అన్నాడు అనమాట. కానీ కానిస్టేబుల్ వచ్చేసి వచ్చి చూడండి సార్ అన్నాడనమాట. ఎందుకంటే ఆ కాలంలో వచ్చేసి నాటకాలు ఈ విధంగానే ఉండేవి. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి చెప్పబోయి ఏం పర్వాలేదు అన్నాడు. కానిస్టేబుల్ నాడు నేను అలా మిల్లు దగ్గర నిలబడ్డాను సార్, లైట్లు ఉన్నట్లు అనిపించింది. ఏమిట్రా అర్ధరాత్రిలో లైట్లు ఏమిటని కాస్త చెవి పెట్టి విన్నాను సార్. వినేసరికి ఎవరో ఇద్దరు మాట్లాడుతున్నారు. ఒకతను మాటకు అరపడి రాళ్ళు కలిపితే మీకెంత లాభం వస్తుందయ్యా అన్నాడు. నువ్వు సుమారు 60 లక్షల మూటలు సప్లై చేస్తున్నావు, 60 లక్షలు ₹100 30 లక్షలు వస్తుంటే మాకు 10,000 ఇవ్వడానికి కేడుస్తావు, సరే నీ ఇష్టం అంటున్నాడండి. ఇంకో అతను మన సంబంధం ఈ రోజుతో తీరేదా అండి, ఇంకా ఉందిరా, ప్రస్తుతము ఈ 5 తీసుకోండి, మీ ముందున్న ఆఫీసర్ గారు కూడా ఇంతే పుంజుకున్నారు వారు అంటున్నాడండి. ఏమిటో గొడవ అంటున్నాడు అనమాట. సబ్ ఇన్స్పెక్టరు ఓ గొడవ ఏముంది, కరప్షన్ అవినీతి ఏదో జరుగుతున్నట్టుంది. ఇలాంటి మనుషులంటే దేశంలో తిండి ఎందుకుంటుంది, తిండి లేకుండా చస్తారేంటి, ఎందుకు చావరు, చీ ఆల్ రైట్ రండి సార్ రండి అంటూ ఈ విధంగా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉన్నారనమాట. అప్పుడు వాడను ఈ విధంగా ప్రేక్షక మహాశైలకు ఏం చెప్తున్నాడు, జస్ట్ ఏ మినిట్ ప్లీజ్ మహాశైలారా, ఈ నాటక కార్యక్రమం యథాప్రకారంగా సాగుతుంది. ఇంజనీరింగ్ కాలేజీ వారు నాటకం ఆడతారు, సెలవు. సైడ్ కర్టెన్స్లోకి చూచి కమాన్ ఆరంభించండి, తెరలెత్తండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ ఈ విధంగా వార్డన్ వచ్చేసి చెప్తూ ఉంటాడనమాట. అని అందరూ పెడతారు, తెరలేస్తుంది. ఒక పోలీస్ స్టేషను సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి కూర్చుంటారు. ఒకవైపులో ఉన్నటువంటి రిమాండ్ సెల్లులో ఒకరిద్దరు ఖైదీలు ఉన్నారు. ఖైదీలు తెరలేచేటప్పటికి రెండవ ఖైదీ అంటున్నాడు, దొంగలెవరో దొరలు ఎవరో తెలుసుకొనబోయ్ బ్రహ్మయ్య అంటూ అన్నాడనమాట. ఒకటో ఖైదీ అన్నాడు, అన్నమైతే నేమిరా, మరి సున్నమైతే నేమిరా అంటూ ఒకటో ఖైదీ ఈ విధంగా అంటూ ఉన్నాడు అనమాట. రెండవ ఖైదీ అన్నాడు, అందుచేతను పాడు పొట్టకు అన్నమే వేతమురా అని పాడుతూ ఉంటారనమాట. ఈ ఇద్దరు వచ్చేసి దొంగలు ఈ విధంగా పాడుతూ ఉండడము మనము తెర తెరిచేసరికి మనము ఇవన్నీ చూస్తూ ఉన్నాము. తర్వాత నాటకము తర్వాత భాగం వచ్చేసి తర్వాత చూద్దాం.